నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తా ఎమ్మెల్యే నెహ్రూ హామీ. ఈ నెల 23న చెలో ఒంగోలు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. రాజమండ్రి జనసేవాదళ్ వాలంటీర్ల శిక్షణ. జిల్లాలో అదేవిధంగా పై ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద తాకిడి పెరిగిందని, భద్రాచలం వద్ద మిగుల జలాలను ఎప్పటికప్పుడు విడుదల చేయడంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉధృతి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉందని, ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తగిన ముందస్తు ఏర్పాటు చేయడంలో రెవెన్యూ డివిజనల్ అధికారుల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి యాత్రికులకు సూచిస్తూ గోదావరిలో స్నానాలు ఆచరించేవారు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అధికారులు హెచ్చరికలను అనుసరించి అప్రమత్తంగా ఉండాలన్నారు. పై ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గుతున్నప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచి పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులు ఉన్నారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను కలిసి తమ సమస్యలపై ఆటో కార్మికులు వినతిపత్రం అందజేశారు. రావులమనగర్లోని టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వం ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నామని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో కార్మికులకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. 40 సంవత్సరాలకు పెన్షన్ ఏర్పాటు చేయడం, చదువుకున్న ఆటో కార్మికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఆటో కార్పొరేషన్ని ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాలన్నారు. ఇలా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వంతో మీ సమస్యలు మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని, ముఖ్యంగా చంద్రబాబు ఉచిత బస్సు ప్రకటించినప్పుడే ఆటో కార్మికులకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నుంచి నియోజకవర్గంలో ఉన్న 1700 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి ప్రతి ఆటో డ్రైవర్కు ఇన్సూరెన్స్ చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం ద్వారా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 3 సెంట్ల ఇళ్ల స్థలం, ప్రభుత్వ రుణంతో ఇల్లు నిర్మించడం, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జి మణిబాబు, కొత్త కొండబాబు, భూపాలపట్నం ప్రసాద్, దేవరపల్లి మూర్తి, బొల్లన్రెడ్డి రామకృష్ణ, రామ్సాయి, ఓద్దిర్ సురేష్, వేములవాడి జోగారావు, పేలా మహేష్, గల్లారాము, ఎర్రన్శెట్టి మణికంఠ, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మన శాసనసభ్యుల ద్వారా తెలియజేయపరచాలని పైకి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా శాసనసభ్యుల ద్వారా ఈ సందేశాన్ని లేకపోతే మా పొట్టకూటి బాధను ఈ శాసనసభ్యుల ద్వారా మేము తెలియపరచాలని మేమందరం కలిసి మా శాసనసభ్యుల వారిని కోరుకుంటున్నాము. ఆటో యూనియన్ సభ్యులకు ఆటో కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో ఆటో డ్రైవర్ల కుటుంబాలకి అలాగే పిల్లలకు ఆర్థికంగా వెనకబడిపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి అందే ఆర్థిక సహాయం మాకు కావాలని కోరుకుంటున్నాం. అలాగనే ఆటో కార్మికులు ఈ రోజు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు తగిన న్యాయం చేస్తారని నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి సమక్షంలో మేమందరం కూడా విన్నపించుకోవడానికి వచ్చాం. దయచేసి మీ అందరూ కూడా మా డిమాండ్లు పరిష్కరించి మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ సమయం ముగించుకుంటున్నాం. ఈ నెల 23న చలో ఒంగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. తుఫాన్లు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి సందర్భంలో బాధితులకు సేవా కార్యక్రమాలు అందించడంలో మతతత్వ శక్తులకు, విచ్ఛిన్నకర వేర్పాటువాదులకు వ్యతిరేకంగా దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు సిపిఐ జనసేవాదళ్ వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరిగేటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రజా ప్రదేశంలో రెడ్ షెల్ వాలంటీర్లు కవాతులో పాల్గొన్నటువంటి జన సేవాదళ్ వాలంటీర్లు శిక్షణా శిబిరాన్ని మంగళవారం ఉదయం ఆనందనగర్ పార్క్ వద్ద మధు ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మతోన్మాద శక్తులు పెచ్చిమెరి మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ అశాంతిని సృష్టిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిలో జనతాదళ్ వాలంటీర్లు దేశంలో మత సామరస్య సాధన, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎల్ఎన్ కృషి చేస్తున్నారని శ్లాఘించారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. తొలుత సిపిఐ పతాకాన్ని మధు ఆవిష్కరించారు. మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, రెడ్డి రమణ, సుబ్బారావు, తాతారావు, కృపా నాగేశ్వరరావు, సాయి, ఫణి తదితరులు పాల్గొన్నారు. మహాసభలు ఒంగోలు పట్టణంలో జరుగుతున్నాయి. ఈ ఒంగోలు పట్టణం వెళ్ళడం కోసం అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మరి జిల్లా ప్రధాన కార్యదర్శి త్రిమూర్తులు గారి నాయకత్వంలో ఈ జన సేవాదళ శిక్షణ తరగతం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తున్నాం. ఈ జనసేవదళ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తుఫాన్లు కానీ లేదా కరువు కానీ ఇలాంటి సంభవించినప్పుడు ముందుగా ఈ జనసేవదళలో అందరికీ సేవ చేస్తుంది. రేపు 28న ఒంగోలు పట్టణంలో మరి సుమారుగా ఒక 5,000 మంది జనసేవకులు ముందు ర్యాలీగా వెళ్తారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో న్యాయ విభాగం నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 25,173 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆగస్టు 20 తేదీ నుంచి 24 తేదీ వరకు జరుగుతాయి. టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్, డ్రైవర్ పోస్టులకు నైపుణ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జ్యుడిషియల్ జిల్లాలలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల నియామక కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. ఈ పరీక్షలు 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షిఫ్టుల వారీగా పరీక్ష సమయాలు ఉంటాయని, షిఫ్ట్ రిపోర్టింగ్ సమయం, గేట్ క్లోజ్, లాగిన్, పరీక్ష ప్రారంభం, ముగింపు వివరాలకు అదనంగా కోర్టు అధికార ప్రతినిధి, పరీక్ష నిర్వాహకులు గుర్తించిన దివ్యాంగులు కోసం అరగంట అదనపు సమయం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. దివ్యాంగులకు సహాయకారి స్క్రైబర్ అవసరం ఉంటే ఆయా పరీక్షా కేంద్రాల్లో తగిన ఆధారాలు చూపించి ఆ మేరకు అర్హత కలిగిన వారికి ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. మొదట షిఫ్టు ఉదయం 7:30 నుంచి 8:45 వరకు అభ్యర్థుల్ని అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షా సమయం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, దివ్యాంగులకు ఉదయం 11 గంటల వరకు. రెండవ షిఫ్ట్లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు అభ్యర్థుల్ని అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షా సమయం మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు, దివ్యాంగులకు 2:30 వరకు. మూడవ షిఫ్ట్లో
మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు అభ్యర్థుల్ని అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షా సమయం సాయంత్రం 4 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు కలదన్నారు. అభ్యర్థులకు ముఖ్య సూచనలు తెలియజేస్తూ పరీక్ష గేట్లు పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు మూసివేయబడతాయన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్ మరియు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడి తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ సమస్యల కోసం హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ 0863237272 ఫోన్ నెంబర్ మరోసారి 0863237272. ఈమెయిల్ helpdesk-hc.ap.alg.gov.in ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. సిబిటి పరీక్ష ఫైనల్ ఫలితాలే అభ్యర్థుల ఎంపిక కోసం ప్రామాణికమని, ఇంటర్వ్యూ ఉండవని తెలిపారు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్, డ్రైవర్ పోస్టులకు విడిగా నైపుణ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బెంచ్ మార్క్ వైకల్యం గల అభ్యర్థులకు అవసరమైతే స్క్రైబ్ సౌకర్యం కోర్టు ద్వారా నియమించబడిన ఎగ్జామినర్, టీసీఎస్ సెంటర్ ఇన్ఛార్జ్ అనుమతితో కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులకు పాలనా సూచనలు చేస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ శాఖ పరీక్షల సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో షిఫ్ట్ వారీగా అన్ని కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి పరీక్షా కేంద్రాల వరకు ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా బస్సులపై పరీక్షా కేంద్రాల వివరాలు తెలియచేయాలని స్పష్టం చేశారు. టీసీఎస్ సాంకేతిక బృందం ప్రతి కేంద్రంలో సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది అందుబాటులో ఉంటారని, అవసరమైతే 0863237272 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. అమలాపురం పరిధిలోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చెయ్యేరు గ్రామంలో 1710 మంది అభ్యర్థులు 22, 23 మరియు 24 తేదీలలో పరీక్షలకు హాజరు కానున్నారు. అదేవిధంగా బట్లపాలెం వద్ద ఉన్న బీవీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కేంద్రంలో 1485 మంది అభ్యర్థులు 22, 23, 24 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెం వద్ద సాఫ్ట్ టెక్నాలజీస్ కేంద్రంలో 2350 మందికి 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీలలో పరీక్షలు జరుగుతాయి. అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గర ఉన్న ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్లో 6265 మంది అభ్యర్థులు 20 నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు పరీక్షలకు హాజరు కానున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో లోదర్గిరి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోని ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్లో అత్యధికంగా 12913 మంది అభ్యర్థులు 20 నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు పరీక్షలకు హాజరు కానున్నారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సోరంపాలెం కేంద్రంలో 450 మంది అభ్యర్థులకు 24వ తేదీన పరీక్ష జరుగుతుందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ములాఖాత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాతులో కలిసిన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి చినమిల్లి వెంకట్రాయుడు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గీత, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్, చెర్ల జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నేను ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషను, టోటల్గా ఇది ఫాల్స్, దీంట్లో వాస్తవాలు లేవు, అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ఇబ్బంది పెట్టాలని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమీ లేదు. రాబోయే కాలంలో నిజం నగరమే తిరుగుతుంది, రాబోయే కాలంలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అని. రాజమండ్రిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఆగస్టు 19వ తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం వీటి జూనియర్ కళాశాల రోడ్లో ఉన్న అధ్యక్షుడు శేఖర్ స్టూడియో వద్ద ది గోదావరి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. లూయిస్ జాక్వస్ మండేడా గురే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ పెద్దలు, సభ్యులు ఆధ్వర్యంలో అత్యుత్తమ కార్యక్రమం సహాయ నిధి బాక్సులు ఆవిష్కరించి సభ్యులందరూ కలిసి నగరంలో ఉన్న కలర్ ల్యాబుల్లో, ఫోటో స్టోర్స్లలో సహాయ నిధి బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ బాక్సుల్లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు అలాగే కస్టమర్లు తమ సంపాదనలో తమకు తోచిన సహాయం ఈ బాక్సుల ద్వారా అందిస్తే ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సభ్యులకు ఆపద సమయంలో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మన ప్రతి ఫోటోగ్రాఫర్కి ఆపదలో ఉన్న వాళ్ళందరికీ సహాయ నిధి బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాక్స్లో ఫోటోగ్రాఫర్లందరికీ కూడా దీంట్లో సహాయ నిధికి మేము ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆపదలు ఉన్న ఫోటోగ్రాఫర్లకి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. జోన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ జెండా ఆవిష్కరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా జెండా రూపకల్పన చేసి రాజమండ్రి యూనియన్ ఒక జెండాను రూపకల్పన చేసి ఎగరడం అనేది మా యూనియన్ తరఫున మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఖచ్చితంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జెండా ఎగరవేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మా టీం, ఎవరు ప్రెసిడెంట్ అయినా ఎవరు సెక్రటరీ ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేస్తున్న టీంని అందరికీ అభినందనలు తెలియజేస్తూ మా రాజమండ్రి యూనియన్ నుంచి ఈ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఒక సహాయ నిధి బాక్స్ అని చెప్పేసి పెట్టాం. ఇదేంటంటే ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ల్యాబుల్లోని, స్టోర్లోని, అలాగే ప్రతి ఒక్క స్టూడియోలో కూడా పెడుతున్నామండి. దీనికి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫోటోగ్రఫీ సృష్టికర్త డాగురే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాజమండ్రి ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆపదలో ఉన్న ఫోటోగ్రాఫర్లకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారి ఆలోచన మేరకు ఈ సహాయ నిధి బాక్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆపదలో ఉన్న ఫోటోగ్రాఫర్లకి సహాయపడే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన జరిగింది. ఆర్డర్ లిస్టులో బీజేపీ ప్రభుత్వం అవకతవకలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ వద్ద గల గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ అవకతవకల్లో అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ బయటపెట్టారని తెలిపారు. ఒకే డోర్ నెంబర్ మీద 60 మంది ఓట్లు సృష్టించారని అన్నారు. 0 నెంబర్ డోర్ నెంబర్పై వందలాది ఓట్లు నమోదు చేశారని తెలిపారు. బీహార్ ఎన్నికల్లో ఊహించిన విధంగా వేలాది మంది ప్రజలు రాహుల్ గాంధీ వెంట నడిచారని పేర్కొన్నారు. ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్లో మర్యాదగా ఒక దండం పెట్టి, నేను ముసలోడిని అయిపోయాను, నాకు ఇంక నాయకత్వాలు రాజకీయాలు వద్దును ఒక దండం పెట్టి ఇతను ప్రధానమంత్రి పదవిని తప్పుకోవాలి. కానీ ఇతనికి పదవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరిగల అరుణ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, నెడదోల్ అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రేందర, అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ సత్తిబుల్రెడ్డి, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార్, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, పీసీసీ కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, సెక్రటరీ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, పీసీసీ సభ్యులు కిషోర్ జైన్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు. ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున
లలితానగర్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. తుమ్మలామ పైడితల్లమ్మ గుడి వద్ద 4వ గణేష్ నవరాత్రి మహోత్సవానికి తుమ్మలామ పైడితల్లమ్మ యూత్ సర్కిల్ రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఒక విషయం మీకు దృష్టికి తీసుకురావాలి. అదేంటంటే వీరు ఇదే సమయంలో వారి గురుదేవుడు పాల్గొన్న సభలో వారు పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉండి కూడా నా మీద అభిమానంతో పేరు యశస్సు ఇచ్చేటువంటి ఆమె దానిలో మొత్తానికి అటువంటి యశోద అప్పుడే ఒకప్పుడు ఒక వసు ధనాదేవి అనేటువంటి ఆమె, ద్రోణుడు అనేటువంటి వసు, వాళ్ళిద్దరు మహా తపస్సులు చేసి ఇప్పుడు కృష్ణుడిని ఆ పరమాత్మ బిడ్డగా పొందాలని తపస్సు కోరికారు. అని వరమిచ్చాడు. నువ్వు ఇలాగూ నువ్వు ఇలా మీ దగ్గర నేను పుట్టాను అని వరమిచ్చి అలా వచ్చినటువంటి వాడు యశోదాను. రాజమండ్రి తుమ్మలావ పైడితల్లమ్మ గుడి వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం నిర్ణయించారు. తుమ్మలామ పైడితల్లమ్మ గుడి వద్ద 4వ గణేష్ నవరాత్రి మహోత్సవానికి తుమ్మలామ పైడితల్లమ్మ యూత్ సర్కిల్ రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దారి పొడవునా నినాదాలు చేశారు. బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన నడుస్తోందని, దానికి కారణంగా ఓట్లు చోరీ చేయడమే ప్రధాన అంశంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని దేశ ప్రజల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని బీజేపీ ఉండడం, ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ విధి విధానాలపై ఎలక్షన్ కమిటీ సరైనటువంటి విధంగా స్పందించాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని నేర్పాలని బాలేపల్లి మురళీధర్ కోరారు. కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు శ్రీనివాస్, చింతాడు వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, ఎజ్జారావు సత్యనారాయణ, మహమ్మద్ అలీ, బండారు వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, అలాగే నగర ప్రజలారా, మీరందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టండి. మీరందరూ కూడా మా రాహుల్ గాంధీ గారికి వెన్ను తట్టి వెనుక నిలిచి ఆయన ఆలోచనను అక్షర రూపంలో దాల్చేటట్టు, కార్యరూపం దాల్చేటట్టు మీ అందరి సహకారం మాకు అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్ద దొంగతనంగా భావిస్తూ ఉన్నాం. ఈ దొంగతనాన్ని బట్టబయలు చేసేటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రాణాపాయం ఉందని కూడా ఈరోజు మేము భయపడతా ఉన్నాం. వారందరికీ మా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం. ఈ దొంగ ఓటు తేల్చాలి. ఈసీ సక్రమంగా ఇందులో దర్యాప్తు చేసి దాన్ని సరళ చేయాల్సి. రాజమండ్రి శ్రీరామనగర్లోని శ్రీ 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 సంకట హరవర సిద్ధి వినాయక ఆలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆరోగ్యం కోసం పూజలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆరోగ్యం కోసం 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం ఉదయం శ్రీరామనగర్లోని సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలను వార్డు అధ్యక్షుడు మల్ల వెంకటరాజు జరిపించారు. తెలుగుదేశం పార్టీలో సుశిక్షితులైనటువంటి కార్యకర్తగా, నాయకునిగా పార్టీ విజయాలకు పటిష్టతకు కృషి చేస్తూ క్రమశిక్షణ కలిగిన
గన్ని కృష్ణ ఇటీవల కొంత అస్వస్థతకు గురవడంతో వార్డు కమిటీ మృత్యుంజయ హోమం ఆయుష్ హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల వద్దకు గన్ని కృష్ణ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమం అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాస నవీన్ కుమార్, రెడ్డిమణి, జక్కంపూడి అర్జున్, బాలపల్లి శ్రీనివాస్, సింహాద్రి, అప్పలరాజు, ఆడారి లక్ష్మీనారాయణ, కేవి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మానవతా ఈకో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మానవతా ఈకో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులు కండెపు వెంకట్, ప్రిన్సిపాల్ డాక్టర్ బివి తిరుపాణ్యం మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మానవతా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు, రాజమండ్రి శాఖ చైర్మన్ సిపి రెడ్డి, కన్వీనర్ గాంధీ మాస్టర్, అధ్యక్షులు బి మురళి, కార్యదర్శి కె విశ్వనాథ్, చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 100 మొక్కలకు పైగా మామిడి, పనస, జామ, కొబ్బరి, వెలగ మొదలైన ఫల వృక్షాలను నాటారు. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కాలేజీ సిబ్బంది కానీ మరి ఇక్కడ ఉండేటువంటి వారు ఆ మొక్కలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని, మొక్క నాటడం కాదు దాన్ని రక్షించాలి. అప్పుడే మన యొక్క ఇవాళ ఏ కార్యక్రమం చేశామో అది సఫలీకృతం అవుతుందని మీకు మనవి చేసుకుంటూ వారి సభ్యులందరికీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా చైర్మన్, సెక్రటరీ, మెంబర్స్ అందరికీ కూడా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కళాశాల గ్రీనరీకి, పచ్చదనానికి పెట్టినటువంటి పేరు. దాదాపు 120 రకాల మొక్కలు ఉన్నాయి. ఈరోజు 80 మొక్కలు, దాదాపు 20 రకాలైనటువంటి వేరే బయోడైవర్సిటీ అంటే వేరు మొక్కలు మాకు ఇచ్చిన సందర్భంగా కళాశాలకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యొక్క స్లోగన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మనిషి ప్రతి చెట్టు ఒక చెట్టునైనా నాటాలి. అలాగే పుట్టినరోజులు, పెళ్లి వేడుకలు, పిల్లల పుట్టినరోజులు అన్నీ కూడా ఈ మొక్కల కార్యక్రమం మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇదివరకు శాలువాలు, గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మొక్కలు ఇస్తున్నారు. ఆ స్టేజ్కి మార్పు అనేది రావడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఇటా కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సంస్థ ఇంకా ముందు చాలా చేస్తుందని మీకు తెలియదు. భూకంపాలు, లాభాలు ఇవన్నీ కూడా ఇది సంకేతాలు. శీతాకాలం అంతరించిపోయింది, 2 కాలాలు మిగిలిన మనకి. మన ముందున్న కర్తవ్యం ఈ మొక్కను పెంచితేనే కానీ మళ్ళీ భూమి మళ్ళీ మామూలు స్టేజీకి రాదు. ఒకటే మన ముందున్న మార్గం, ప్రతి మనిషి విధిగా మొక్క నాటి మొక్కని పెంచి పర్యావరణాన్ని, ఆక్సిజన్ని పెంపొందించవలసిందిగా కోరుకుంటూ రాజమండ్రి వైఎంవిఏ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. వైఎంవిఏ సంఘ గౌరవ అధ్యక్షులు, ఎక్స్ ఏపీఐఐసి చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారకర్త బోర్లగడ్డ సుబ్బారాయుడి చేతుల మీదుగా ద యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ వారి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులుగా పచ్చిగొళ్ల సురేష్, కార్యదర్శిగా కొత్త వెంకటకిషోర్, కోశాధికారిగా గొల్లపూడి నాగేంద్ర కుమార్, కార్యవర్గ సభ్యులు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. మన్యం ఫణి, ఎక్స్ కార్పొరేటర్స్ మాటూరి రంగారావు, వాకచర్ల కృష్ణ, వైఎంవిఏ మాజీ అధ్యక్షులు మండవల్లి శివ, తవ్వా సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నువ్వు నా ఇంటి మనిషి అని కానీ, నా స్నేహితుడు అని కానీ కాదు. నీ మీద కొంత నమ్మకం మాకందరికీ ఉంది. నువ్వు 10 మందిని పైకి తీసుకురాగలవు, 10 మందికి కష్టం వస్తే ఆదుకోగలవు, 10 మందికి ఇబ్బందులు వస్తే నువ్వు ఖచ్చితంగా పరిష్కరించగలవన్న ఒక నమ్మకంతో నీ నాయకత్వాన్ని, నీ ఆలోచనని మేము ఏకీభవించామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నువ్వు చాప్టర్ ప్రెసిడెంట్గా నీ ప్రయాణం ఆగకూడదు. భవిష్యత్తులో రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఓ ప్రయత్నం చేయాలి. నీ ద్వారా వయసులకు మంచి జరగడానికి ఒక ప్రయత్నం అయితే జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఈ వైఎంఏ నూతన కార్యవర్గానికి, బిఎల్ఏ నూతన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, రాజమండ్రిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటున్నాము. అటువంటి
ఈ లాస్ట్ ఇయర్ ఈ టీం శ్యామరావు గారు టీం అంతా చాలా బాగా చేశారు. అలాగే ఇప్పుడు సురేష్ గారు, కొల్లపూడి నాగు, కిషోర్ గారు కూడా మన వైస్ శాస్త్రి వైఎంవిఏకి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని, మీకు ఎప్పుడు కూడా మా సహకారాలు కూడా ఇందులో ఉంటాయని. మైబాబు శ్యామరావు గారి టీము గిఫ్ట్ గురించి స్థలాన్ని సేకరించి అది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే టీం కూడా మా పచ్చికొల్ల సురేష్ గారి టీం కూడా గిఫ్ట్ త్వరగా పూర్తి చేసి పుష్కరాల సంవత్సరానికి నెక్స్ట్ 2026 సంవత్సరానికి అందుబాటులోకి తేవాలని ఆశిస్తూ ఆ కార్యక్రమానికి మా వల్ల ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వైస్ హాస్టల్ నిర్మాణం 20 ప్రభుత్వాలు చేయడం దానికి ఒక మెయిన్ భాగం కావడం, అలాగే ఇంకా ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆయన శ్రీకారం చుట్టడానికి మనందరం కూడా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరం కొత్త టీం కూడా మంచిగా ఉన్నతంగా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఏది డెవలప్ చేయాలనుకుంటే నెక్స్ట్ పుస్తకం వస్తుంది. ఆ టైంకి ఏదైనా ఉన్నతంగా ఏది చేయాలనుకుంటే కనుక చేయాలనుకుంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తా ఎమ్మెల్యే నెహ్రూ హామీ. ఈ నెల 23న చెలో ఒంగోలు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. రాజమండ్రి జనసేవాదళ్ వాలంటీర్ల శిక్షణ. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.